హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో కొన్ని కామెంట్స్కి అయితే నేను ఆన్సర్ చేస్తానండి. అంటే ఇవి బ్యాడ్ అని అన్న గుడ్ కామెంట్సే, కొన్ని ఒకటి రెండు అయితే కొంచెం బ్యాడ్గా వచ్చాయండి. వాటిని కూడా నేను గుడ్ వేలోనే తీసుకుంటున్నాను. సో ఇప్పటివరకు నా వీడియోస్ ఎవరైనా చూసి లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయకపోయింటే ఒకసారి నా వీడియోస్ ఏదైనా నచ్చినట్టయినా ఏదైనా మోటివేషనల్గా ఉన్నా ఒకసారి లైక్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి, మీరు ఎస్జియోలో గోల్డ్ కాయిన్ కొనుక్కున్నారు కదా, మాకు ఆఫర్ అప్లికేబుల్ అవ్వట్లేదని అయితే పెట్టారండి. సో ప్రజెంట్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్స్ మీద ఎటువంటి ఆఫరు లేదండి. కానీ ఎస్జియో వాళ్ళు క్లియర్గా అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద రాసి ఉంటుంది, ఆల్ ఆఫర్స్ అని ఉంటాయి కదా, దాని మీద క్లియర్గా రాశారండి. గెట్ 5% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అప్ టు 1500 ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్స్ జరిగితే, అంటే మనం కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ దేని ద్వారా అయినా యూజ్ చేస్తే మనకి 40,000 అబవ్ పర్చేస్ చేస్తే 1500 తగ్గుతుందని ఉంది. అదేవిధంగా యూపీఐ ట్రాన్సాక్షన్ లైక్ పేటిఎం కానీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇంకేదైనా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తే మనం 40,000 కానీ పర్చేస్ చేస్తే 1700 వరకు తగ్గుతుందని అక్కడే వాడు క్లియర్గా ఇచ్చాడండి. అలానే కొన్ని క్రెడిట్ కార్డ్స్ మీద అయితే ఆఫర్స్ ఉన్నాయి. హెచ్ఎస్బిసి మీద అయితే హెచ్ఎస్బిసి బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ రెండింటి మీద కూడా 12% డిస్కౌంట్ ఉందండి. అదేవిధంగా మనకి ఏయూ క్రెడిట్ కార్డ్స్ మీద అయితే 10% డిస్కౌంట్ ఉంది. అంటే మనం 1000 అయితే తగ్గుతుందండి. మనం 3000 యూజ్ చేస్తే దానికి 10% డిస్కౌంట్ వస్తుంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అదేవిధంగా ఐడిబిఐ బ్యాంక్స్ మీద కూడా డిస్కౌంట్ అయితే ఉందండి. మీరు ఒకసారి అక్కడ ఆఫర్స్ దేని మీద ఉన్నాయో చూస్తే మీకు ఖచ్చితంగా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే అవే రన్ అవుతున్నాయండి. అదేవిధంగా మీరు కూపన్ అప్లై చేశాను అన్నారు కదా, అది ఏం కూపన్ అని అడిగారండి. ఈజియోలో మనము కార్ట్లో గోల్డ్ యాడ్ చేసుకున్న మనక వెంటనే అప్లై కూపన్ అని వస్తాయి కదా, మనం అదే ఎక్కువ అమౌంట్తో చేసుకుంటే ఈ మధ్యన గోల్డ్ 2x అనే కూపన్ వస్తుందండి. అంటే మనం ధనవర్ష కూపన్ అప్పట్లో యాడ్ చేసేవారం కదా, దాని ద్వారా అయితే 812 రూపీస్ అయితే వస్తుంది ధనవర్ష కూపన్ ద్వారా. అదే మనం గోల్డ్ 2x ద్వారా అయితే మనకి 812 × 2 అంటే 1624 రూపీస్ ద్వారా అయితే మనకి కూపన్ అయితే అప్లై అవుతుందండి. సో నేనైతే అదే కూపన్ అయితే అప్లై చేసుకున్నాను. 40,000 కన్నా ఎక్కువ ఏది ఆర్డర్ చేసుకున్నా మేబీ రావచ్చండి. సో నేను లాస్ట్ టైం మల్బార్ కాయిన్ ఆర్డర్ చేసుకున్నాను కదా, దాని ద్వారా అయితే మనకి అదే అప్లికేబుల్ అయితే అయ్యిందండి. అదేవిధంగా మనం ప్రీపెయిడ్ చేయడం ద్వారా నాకు 1700 రూపీస్ అయితే లెస్ అయ్యింది. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే స్టోర్స్లో ఆఫర్స్ ఉంటాయి కదా, అక్కడే కొనుక్కోండి. ఎందుకంటే గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది. లాస్ట్ టైం నేను కొనుక్కునేటప్పుడు గోల్డ్ రేట్ వచ్చేసి 74,000తో కొనుక్కున్నాను 5 గ్రామ్స్. అదే ఇప్పుడు చూసుకుంటే 79,000 అని చూపిస్తుందండి ఆన్లైన్లోనే. సో ఎవరికైనా కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా స్టోర్స్లో విజిట్ చేసుకొని అయితే కొనుక్కోండి. మనకి వేరే కాయిన్స్ ఉంటాయండి, కొన్ని కాయిన్స్ వాటి మీద కూడా బాగానే ఆఫర్స్ ఉంటాయి. మలబార్ లాస్ట్ టైం నేను ఎందుకు మలబార్ చూస్ చేసుకున్నానంటే అక్కడ ప్రెజెంట్ దాని మీద ఎక్కువ అమౌంట్ తగ్గినట్టు అనిపించింది. మిగిలిన కార్డ్స్ ఉంటాయండి, మిగిలిన కాయిన్స్ కూడా ఉంటాయి, భీమా భారవ్ అని, అదేవిధంగా జాయ్ లుకస్ వాళ్ళు కూడా కొన్ని మంచి ఆఫర్స్ ఒక్కొక్కసారి పెడుతుంటారు. ప్రెజెంట్ రిలయన్స్ మీద కూడా ఆఫర్స్ ఉంటాయండి, రిలయన్స్ కార్డ్స్ మీద. కానీ వాళ్ళ దగ్గర ఏమో ధనవర్ష కూపన్ అవి అప్లైబుల్ అవ్వట్లేదు. సో అందుకే నేను అది తీసుకోలేదు. పిఎంజే వాళ్ళు కూడా కార్డ్స్ అయితే అవైలబిలిటీగా చూపిస్తున్నారండి, వాటి మీద కూడా మంచి ఆఫర్స్ అయితేనే ఉంటాయి. ఒకసారి ఎవరికైనా ఎక్కువ గ్రామ్స్ కొనుక్కోవాలనుకుంటే ఆన్లైన్లో కొనుక్కోండి, లేదు అనుకుంటే మాత్రం స్టోర్స్ విజిట్ చేసి కొనుక్కుంటేనే బెస్ట్. ప్రెజెంట్ స్టోర్స్లో కూడా శ్రావణ మాసం ఆఫర్స్ కింద ఒక సబ్స్క్రైబర్ అయితే చెప్పారండి, జిఆర్టీలో వితౌట్ విఏ కూడా మనకి కాయిన్స్ అవైలబిలిటీ చేస్తారని. సో ఒకసారి ఎవరైనా దగ్గరలో ఉన్న జిఆర్టీకి అయితే విజిట్ చేసి
కావాలనుకుంటే కొనుక్కోండి. ఎందుకంటే ప్రజెంట్ శ్రావణ మాసం దగ్గర చాలామంది అయితే వరలక్ష్మి వ్రతం అవన్నీ చేస్తారు కాబట్టి కొనుక్కుంటారు కనుక దగ్గరలో ఉన్న స్టోర్స్ని విజిట్ చేసి కొనుక్కోండి. ఇంకేమైనా స్టోర్స్ మీద ఆఫర్స్ ఉంటే నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తానండి. ప్రజెంట్ అయితే మలబార్ మీద 30% విఏ ఆఫ్ ఉందండి. ఎవరైనా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. కానీ మలబార్లో విఏ అనేది చాలా ఎక్కువ వేస్తారు. నేను ఎక్కువ మలబార్లో కొంటాను కానీ నేనే చెప్తున్నాను. కానీ మలబార్లో డిజైన్స్ అనేది నాకు చాలా బాగా నచ్చుతాయండి. సో అందుకే నేను ఎక్కువ మలబార్లోనే కొనుక్కుంటాను. ఇంకొక సబ్స్క్రైబర్ అయితే ఎప్పటి నుంచో అడుగుతున్నారు, మీరు గోల్డ్ కొనుక్కోవడానికి ఎలా మనీ సేవ్ చేసుకుంటారని. సో నేను గోల్డ్ కొనుక్కోవడానికి ప్రత్యేకంగా మనీ సేవ్ చేసుకోవడం అంటూ ఏం జరగదు సిస్టర్. కానీ నాకు మా హస్బెండ్ ఇచ్చిన శాలరీలో అయితే కొన్నిటికి అనేసి నేను వెంటనే వేరు చేసేసుకుంటాను. రాగానే మాకు ఎటువంటి ఈఎంఐస్ లేవు కాబట్టి మాకు ఆ ఈఎంఐ అమౌంట్ గట్ట ఉంటే అది ఎక్స్ట్రాగా ఉంచేసుకుంటానండి. ఇప్పుడు ఆ ఒక్క గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తానంటే కాదు, కొంత మనీ అయితే సేవ్ చేసుకొని బై హ్యాండ్ ఉన్నట్టు ఉంచుకుంటాము. ఎందుకంటే మనకి ఎప్పుడు అవసరం వస్తుందో చెప్పలేము కదా. గోల్డ్ కూడా మనకి అవసరం తీరుస్తుంది. వెంటనే లోన్ పెట్టుకున్నా మనకి, లేకపోతే అప్పటికప్పుడు అమ్మేసుకున్నా మనకి క్యాష్ అయితే వచ్చేస్తుంది. కానీ దానికి ముందు ఏదైనా ఎమర్జెన్సీ వస్తుంది అనేసి నేను మనీ అయితే కొంచెం సేవ్ చేసుకుంటానండి. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 20,000 శాలరీ వచ్చింది అనుకోండి, అందులో 20% మనం సేవింగ్ కింద తీసేసుకోవాలి. ఖచ్చితంగా 20% అయితే తీసుకోవాలండి. ఫస్ట్ సేవ్ చేసుకున్న తర్వాత మిగిలిన అమౌంట్ ఖర్చు చేస్తే మనకి ఎంత ఖర్చు అవుతుందో తెలుస్తుంది. అదేవిధంగా మనం ఏ ఖర్చులు తగ్గించుకోవాలో కూడా తెలుస్తుందండి. సో అలానే ఇంకో 20% మీరు గోల్డ్ కొనుక్కోవాలనుకున్నా లేకపోతే స్కీమ్స్ కట్టుకున్నా మీకు వచ్చిన శాలరీలో ఆ 5% కానీ 10% కానీ తీసేసుకోండి. అలా తీసుకోవడం వల్ల మనం గోల్డ్ కొనుక్కోగలము. ఎందుకంటే గోల్డ్ నేను లాస్ట్ 6 monthsలో చూసుకుంటే దగ్గరగా ఒక 30 grams వరకు కొనుక్కున్నానండి. అంటే లాస్ట్ ఇయర్ జూలై మంత్ నుంచి నేను గోల్డ్ కొనుక్కోవడం స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నేను సేవ్ చేసుకుంటూ కొనుక్కునేది అయితే జూలై మంత్ నుంచి అండి. అంతకుముందు గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కునేదాన్ని కానీ కాయిన్స్ అయితే ఎప్పుడు కొనుక్కోలేదు. అలా ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేసి నేను జాన్యువరి వరకు చూసుకుంటే నేను దగ్గర 30 grams అయితే సేవ్ చేయగలిగానండి. సో ప్రెజెంట్ అయితే ఎటువంటి గోల్డ్ కొనుక్కోవట్లేదు. ఎందుకంటే మీకు ముందే అప్లోడ్ చేశాను, ఇంటి పని వల్ల చాలా మనీ అయిపోయిందని. చిన్న కబోర్డ్ వర్క్ అనుకున్నామండి, కానీ చాలా ఎక్కువ మనీ అయితే అయిపోయింది. ఒక్కసారి వర్క్లో దిగాక అమౌంట్ అయితే చూసుకోలేకపోయామండి. ఎందుకంటే కావలసినవి ప్రజెంట్ రేట్లు బాగా పెరిగిపోయాయి. అన్నిటి మీద జిఎస్టీలు అన్నీ బాగా పెరిగిపోయాయండి. సో అందుకే మేము తీసుకున్న ప్రతి దాని మీద మేము ఎక్కువ ఇన్వెస్ట్ చేసామని అనిపించింది. కానీ పర్వాలేదులేండి, మన ఆనందం కోసం ఆ మాత్రం ఖర్చు చేయాలనిపించింది. నెక్స్ట్ అదేవిధంగా నేను రీసెంట్గా తాళీ చైన్ కూడా మార్చుకున్నాను కదా. సో అందుకే దానివల్ల అయితే నేనేం గోల్డ్ కాయిన్స్ అయితే కొనుక్కోలేకపోయానండి. ఒకవేళ ఎప్పుడైనా కొనుక్కుంటే మీకు అప్లోడ్ చేస్తాను. కానీ ప్రజెంట్ ఎటువంటి ఆఫర్స్ కూడా లేవు కాబట్టి ఏం కొనుక్కోవాలనుకోవట్లేదండి. కానీ నేను గోల్డ్ కోసం అన్నట్టు కొంచెం అమౌంట్ అయితే సేవ్ చేసుకుంటున్నాను. స్కీమ్ కొరకు వేరే ఉంచుతాను, అదే కొంచెం కాయిన్స్ కొరకు అన్నట్టు మంత్లీ అట్లీస్ట్ ఒక 2-3,000 అయినా నేను సేవ్ చేసుకొని అయితే ఉంచుకుంటానండి. అలా ఉంచుకోవడం వల్ల మనం ఎప్పుడైనా కొనుక్కోవాలనుకున్న ఎప్పుడైనా ఆఫర్స్ పెట్టేటప్పుడు సడన్గా కొనేసుకోవచ్చు. సో ఎవరైనా గోల్డ్ కొనుక్కోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా సేవ్ చేసుకోండి. ఇంటి ఖర్చులకు పోగా సేవ్ చేసుకోవడం కాకుండా ఫస్ట్ మనం సేవింగ్లో సేవ్ చేసుకున్న తర్వాత ఇంటి ఖర్చుల కంటే ఉంచుకుంటే మనం తక్కువగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉందండి. సో ఇంకా మిగిలిన కొన్ని క్వశ్చన్స్కి అయితే నెక్స్ట్ వీడియోస్లో ఆన్సర్ చేస్తాను. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఎవరికి ఇది పంపించాలనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైతే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేసుకుంటారో వాళ్ళకి ఇది చిన్న టిప్స్లా యూజ్ అవుతుంది. అలానే నా వీడియోకి హైప్ చేస్తే ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please support me and bye all.